వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉమ్మడి జిల్లా నల్గొండ గడ్డపై గులాబీ రాజకీయం వేడెక్కింది. గత 10 ఏళ్లుగా జిల్లాలో అంతా తానే చక్రం తిప్పినటువంటి మాజీ మంత్రి సాగిన జగదీష్ రెడ్డి హవాకు బ్రేక్ పడిందా అని ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడుగా జిల్లా రాజకీయాలలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చక్రం తిప్పారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో జరుపుతున్నటువంటి వరుస పర్యటనలు పార్టీలో కొత్త సమీకరణాలకు ఇప్పుడు దారితీస్తున్నాయి. సాధారణ పార్టీ కార్యకలాపాల కంటే రాజకీయంగా బలమైన సంకేతాలు ఇవ్వటానికే హరీష్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటనలు పెట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి కీలక సమావేశాలకు జిల్లా సీనియర్ నేత జగదీష్ రెడ్డిని దూరం పెట్టడం గులాబీ పార్టీలో గ్రూప్ రాజకీయాలను బట్టబయలు చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉండి ఆయన్ను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే హరీష్ టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, సాగర్లో నోముల భగత్, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య వీరంతా గత కొన్ని రోజులుగా జగదీష్ రెడ్డి పోకడలపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయా నియోజకవర్గ నేతలందరూ హరీష్ రావుతో వరుసగా భేటీలు కావటం జగదీష్ రెడ్డి హవాకు చెక్ పెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు జిల్లా బీఆర్ఎస్ లో కొత్త నాయకత్వ సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కోదాడలో జరిగినటువంటి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈ విభేదాలను మరింత స్పష్టం చేసింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటోలు భారీగా ఉన్నప్పటికీ జిల్లా కీలక నేత జగదీష్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించకపోవటం సంచలనం రేపింది. ఇది కావాలనే జగదీష్ రెడ్డి వర్గాన్ని అవమానించటమేనని తెలుస్తుంది. పైగా ఈ సమావేశానికి సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి క్యాడర్ దూరంగా ఉండటం, గాదరి కిషోర్ లాంటి ముఖ్య నేతలు రాకపోవటం పార్టీలో ఉన్న విభేదాలను బట్టబయలు చేస్తోంది. నిజానికి గత 10 ఏళ్లుగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో జగదీష్ రెడ్డి తిరుగులేని నేత. 2018 ఎన్నికల్లో 10 సీట్లు గెలిపించి 3 ఉప ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చి కేసీఆర్ నమ్మకాన్ని చూరగొన్నారు. అప్పట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు జిల్లాలో పట్టు సాధించాలని చూసినా జగదీష్ రెడ్డి సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ గత ఎన్నికల్లో ఒక్క తాను తప్ప జిల్లాలోని మిగతా 11 చోట్ల పార్టీ ఓడిపోవటం జగదీష్ రెడ్డికి పెద్ద మైనస్ గా మారింది. జగదీష్ రెడ్డి మితిమీరిన జోక్యమే జిల్లాలో పార్టీ ఘోర ఓటమికి కారణమన్న విమర్శలు లేకపోలేదు. ఇదే సాగుతో ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని హరీష్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. కేటీఆర్తో జగదీష్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం, ఉద్యమ కాలం నుంచి ఉన్న గుర్తింపు పార్టీలో ఆయన ప్రాధాన్యతను తక్కువ చేయలేమని వారు వాదిస్తున్నారు. హరీష్తో పోలిస్తే జగదీష్ రెడ్డి ఏ మాత్రం తక్కువ కాదు అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. జిల్లాల్లో పార్టీ నిర్మాణం నుంచి ఉద్యమ రాజకీయాల వరకు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాబట్టి కేటీఆర్, జగదీష్ రెడ్డి సారథ్యంలోనే నల్గొండ పార్టీ ముందుకెళ్తేనే మంచిదని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా గులాబీ పట్టు సాధించిన 2023లో తిరిగి హస్తం మళ్లీ పుంజుకుంది, కంచుకోటను కాపాడుకుంది. ఇక నల్గొండ కాంగ్రెస్ అంటే రెడ్డి లీడర్ల ప్రాబల్యం ఎక్కువ. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తము, జానారెడ్డి లాంటి వారు బడా నేతలు ఉన్నటువంటి జిల్లా ఇది. అలాంటి చోట హస్తం వ్యూహాలను తట్టుకొని నిలబడాలంటే గ్రూప్ వారును అధిగమించి గులాబీ పార్టీ పావులు కదపాల్సి ఉంటుంది. అయితే మొన్నటి వరకు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జగదీష్ రెడ్డి కొందరు లీడర్లు అతని పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఉండటంతో అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.